హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను జంతికలు ఇవి అంటే మనం శనగపప్పు జంతికలు అవి చూసారు కాదు, ఇది పెసరపప్పు అండి. పెసరపప్పు నేను 1/2 కేజీ బియ్యానికి అంటే 1/4 కేజీ పెసరపప్పు, 2 స్పూన్లు మినప్పప్పు, అంటే ఎక్కువ వేయకూడదండి మినప్పప్పు, అదిని కొద్దిగా అంటే మనకి ఇలా పిండి ఆడించేసుకోవాలండి. 2 స్పూన్లు మినపప్పు, 2 స్పూన్లు శనగపప్పు వేసి ఆడించుకోవాలి పిండి. ఇలాగా అంటే మిల్లుకి ఇచ్చేసి ఆడించేవాళ్ళండి. నేను ఇంకా అవన్నీ చూపించలేదు మీకు, ఒకసారి ఆ వీడియో కూడా పెడతాను నేను. దీంట్లోకి మనకి రాళ్ళు ఉప్పు నానబెట్టుకోవాలండి. నీళ్ళు అంటే మామూలు సాల్ట్ వేసుకోకూడదు, ఎందుకంటే పేలిపోతుంటాయి. రాళ్ళ ఉప్పులో నీళ్ళు వేసుకొని నానబెట్టుకొని ఆ నీళ్లు వడకెట్టేసుకొని మనం కొద్దిగా ఇందులో కొద్దిగా వేసుకొని కలుపుకోవాలండి. మరీ ఎక్కువ అంటే మన టేస్ట్ దగ్గర నీళ్ళు ఉప్పుగా ఉంటాయండి. అది కొద్దిగా వేసుకొని చూసుకొని వేసుకుంటూ ఉండాలండి. మరీ ఎక్కువ వేసుకోకూడదు. చూసారా, కొద్దిగా వేసాను, ఇంకా తీసాను. అంటే అది సరిపోయిందో లేదో చూడాలని. అంటే మనం నానపెట్టుకున్న నీళ్ళన్నీ వేసుకోకూడదండి, కొన్ని వేసుకొని చూడాలి. ఎందుకంటే ఉప్పు బేగా పడుతుంది అనమాట, ఉప్పుగా ఉంటాయి, టేస్ట్ బాగుంటుంది. ఇందులో మనం సేమిరపకాయలు కారం కూడా కొద్దిగా వేసుకున్నాను నేను. ఇది ఇలాగా కొద్దిగా జంతికల పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకున్నాను. చూసారా, ఇలా జంతికల పిండి ఇలా స్మూత్గా కలుపుకోవాలండి. అంటే మనకి మినపప్పు అది ఎక్కువైనా జిగురుగా అంటుకుంటుంది, మనకి పెసరపప్పు కాబట్టి చేతికి జిగురుగా ఉంటుంది. ఇది ఇలా చుట్టేసుకొని మనం జంతికలు కొట్టాం. 5 కన్నాలు ఉన్న జంతికల్లో నేను పెట్టుకున్నాను. మీకు కావాలంటే కారం చూసారా, ఇలాగ పెట్టుకొని నూనె మరిగాక మనం అందు మీద ఇది చట్రాలు ఉంటాయి కదండి, మనకి బూందీ చట్రాలు అయ్యి అందు మీద చుట్టుకొని నేను ఇలాగ వేసుకున్నాను. వేసుకొని అటు ఇటు వేగాక తిప్పుకోవాలండి. క్రిస్పీగా ఈ 10 రోజులు ఉంటాయండి. పండగల కాట్లకి ఎక్కువ చేస్తారు, పుట్టప్పుడు తినడానికి అది మేము చేసుకుంటూ ఉంటాం. ఇదొక పిండి వంట అండి. పెసరపప్పు కాబట్టి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి, మీరు ట్రై చేయండి. కొంతమంది పెసరపప్పు ప్లేస్లో శనగపప్పు వాడతారు. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా జంతికలు రెడీ అయిపోయి మీరు ట్రై చేయొచ్చు. ఇలా వేయించేసుకొని తీసుకొని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే కరకరలాడి పైనుంచి అనుకోండి నానిపోతాయి. ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా జంతికలు రెడీ అయిపోయాయి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ, బాయ్.